జాక్ కొంచెం క్రాక్ కొత్త తెలుగు సినిమా నిన్న గురువారం ఏప్రిల్ 10న థియేటర్స్లో రిలీజ్ అయింది. అంటే ఒక వారం క్రిందం వరకు కూడా ఎవరికి తెలీదు ఈ సినిమా వస్తున్నట్టు. సడన్గా వచ్చింది, ట్రైలర్ వచ్చింది, ప్రమోషన్ స్టార్ట్ చేశారు. ట్రైలర్ చూస్తే నాకు ట్రైలర్ బాగా నచ్చింది. ఎస్పెషల్లీ సిద్ధు జొన్నలగడ్డ లాస్ట్లో చెప్పిన డైలాగు హైదరాబాదీ తెలుగులో నాకు నచ్చినాయి నీకు వచ్చినాయి అనేది. సో సినిమా విషయానికి వస్తే అంటే సినిమా డైరెక్టర్ బొమ్మారిల్లు భాస్కర్ అనేసరికి కొంచెం డౌట్ ఉండింది నాకు సినిమా పైన. ఎందుకంటే అప్పుడెప్పుడో 10 ఏళ్ళ క్రితం వచ్చిన సినిమా బొమ్మరిల్లు భాస్కర్కి. ఆ తర్వాత అతను తీసిన పరుగు కానీ ఆరెంజ్ పాటలు బాగున్న సినిమా ఆడలేదు. ఆ తర్వాత ఒంగోలు గీత అని రీసెంట్గా మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ అని డీసెంట్ ఫిల్మ్ తీశాడు. బట్ పర్లేదులే, మన సిద్ధు జొన్నలగడ్డ లాగేస్తాడులే, మన టిల్లు లాంటి కామెడీ ఉంటుందిలే అనుకున్నాను. అందులో హీరోయిన్ వచ్చేసి మన బేబీ హీరోయిన్ వైష్ణవి చైతన్య కదా, కాంబినేషన్ బాగుంది అనుకుని సినిమా చూస్తే సినిమా 2 గంటలే ఉంది. సినిమా స్టార్టింగ్లోనే మనకు ప్రకాష్ రాజ్ క్యారెక్టర్తో మనకు టైటిల్స్ పడుతున్నప్పుడే ఓపెనింగ్లో టెర్రరిస్టులు అది ఇది అని చూపించారు. ఇక ఆ తర్వాత మన హీరో జాక్ అంటే మనకు జాక్ ముద్దు పేరు అని పెట్టారు హీరోకి. కానీ యాక్చువల్గా సినిమా పరంగా చూసుకుంటే మనకు ఒక ఇంగ్లీష్లో ఒక సేయింగ్ ఉంది, జాక్ ఆఫ్ ఆల్ మాస్టర్ నన్ అనేసి. అంటే మనకు అన్నిట్లో ప్రవేశం ఉంటుంది కానీ దేంట్లోనూ ప్రావీణ్యం ఉండదు అని అర్థం అనమాట. అందుకు జాక్ అని పెట్టినట్టు సినిమాలో మనకు హీరో క్యారెక్టర్ ఫాదర్ క్యారెక్టర్ నరేష్ క్యారెక్టర్తో చెప్పిస్తారు. అలా హీరో చిన్నప్పటి నుంచి పెద్దగైనంత వరకు అది ఎందుకు అతను జాక్ అనేది చూపిస్తారనమాట. ఇక ఆ తర్వాత హీరోయిన్ క్యారెక్టర్ మన వైష్ణవి చైతన్య హీరో లైఫ్లోకి ఎంటర్ అవుతుంది. అంటే హీరో ఏం చేస్తున్నాడు కనుక్కోవడమే ఆమె పని. ఇక హీరో వచ్చేసి మనకు ఏదో చేయాలని చూస్తుంటాడు. దానికోసం ఒక ఇంటర్వ్యూ ఉంది. ఆ ఇంటర్వ్యూలో ఒక డైలాగ్ బాగుంది, పోలీసుల గురించి, బార్డర్లో మన సోల్జర్స్ గురించి ఒక డైలాగ్ ఉంది. ఆ డైలాగ్ నచ్చింది నాకు. ఇక ఆ తర్వాత హీరో హీరోయిన్ మధ్యన చిన్న రొమాన్స్, ఒక పాట. ఆ పాట యూట్యూబ్లో కూడా వచ్చింది. ఆ పాట హుక్ స్టెప్ ఉండి భాగ్యనగరంలో అనేసి. అంటే మన బొమ్మరిల్లు భాస్కర్కి ఆరెంజ్లో సిడ్నీ నగరం అనే పాట ఉంది కదా, అందుకు వాళ్ళు భాగ్యనగరం అని పెట్టుకున్నట్టు అనిపించింది. అంటే మ్యూజిక్ డైరెక్టర్లు 3 పనిచేశారు ఈ సినిమాకు, ఎవరో తెలియదు, అంతా ఒక్కొక్క పాటకు ఒక్కొక్కరు చేసినట్టున్నారు. బ్యాక్గ్రౌండ్ మాత్రం శ్యామ్ సిఎస్ చేశాడు. పెద్దగా లేదు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ పాటలు కానీ, పర్లేదు, ఒకేగా ఉన్నాయి. ఇక ఆ తర్వాత హీరో ఎందుకు ఇలా చేస్తున్నాడు అనే దానికి చిన్న ఫ్లాష్ బ్యాక్ పెట్టుకున్నారు, మదర్ సెంటిమెంట్. అది బాగుంది. ఆ హీరో చేయాలనుకుంటున్న పనికి ఆ ఫ్లాష్ బ్యాక్కి సింక్ అయింది, లాజికల్గా కనెక్టింగ్ ఉంది, మీనింగ్ఫుల్గా ఉంది, సెన్సిబుల్గా ఉంది ఆ ఎపిసోడు. ఇక మనకు హీరోతో పాటు మన బాహుబలి సుబ్బరాజు ఇద్దరు కలిసి ఒక పని చేయడము, ఆ పని చేయడం వల్ల ప్రకాష్ రాజ్ అండ్ టీం డిస్టర్బ్ అవ్వడము, ఇలా కొంచెం చేజులు ఫైట్లు అలా పెట్టుకుని ఇంటర్వెల్ ముందు ఒక మంచి చేసింగు, ఒక యాక్షన్ ఎపిసోడ్ పెట్టుకున్నారు. అక్కడ డిఫరెంట్గా తీశారు. ఆ ఎపిసోడ్లో ఒక స్లో మోషన్ షాట్లో బ్యాక్గ్రౌండ్లో ఒక హిందీ అంటే ఉర్దూ లాంటి పాట పెట్టుకుని, అంటే ఇంకా హీరో క్యారెక్టర్ని వాళ్ళ ఫాదర్ నరేష్ చెప్పినట్టు వీడు ఏదో చేయాలనిపోతే ఏదో వాడే ఇరుక్కుంటాడు అన్నట్టు మనకు ఇంటర్వెల్ బ్లాక్కి హీరో ఏదో మంచి చేయకపోతే సంచిపోయింది అన్నట్టు అతను ఇరుక్కుంటాడు అనమాట. ఓకే పర్లేదు, బాగానే వెళ్ళింది, మరి గొప్పగా ఏం లేదు, మరి అంత అంటే టిల్లు అంత హై ఇవ్వకపోయినా కామెడీ ఎంటర్టైన్మెంట్ పర్లేదు, డీసెంట్గానే ఉంది. ఫస్ట్ హాఫ్ ఆ పాట బాగుంది, టిల్లు క్యారెక్టరైజేషన్ బాగానే, టిల్లు అంటున్నా మన సిద్ధు జొన్నలగడ్డ క్యారెక్టరైజేషన్ బాగానే ఉంది, పర్లేదులే అనుకున్నాను. ఇంకా సెకండ్ హాఫ్కి వచ్చేసరికి అంటే ఇప్పుడు ప్రకాష్ రాజ్ టీంకి హీరో దొరికాడు, హీరోయిన్ దొరికింది, సుబ్బరాజు దొరికాడు. అక్కడ యాక్చువల్గా సీరియస్గా తీసుకెళ్ళిండొచ్చు సినిమాని, బట్ కామెడీగా తీసుకెళ్ళిపోయారు. అక్కడ యాక్చువల్గా మన హీరోయిన్ వైష్ణవికి హీరో ఏం చేస్తున్నాడో తెలిసిపోవాలి యాక్చువల్ చెప్పాలంటే, కానీ తెలియనట్టే ఉంటుంది ఎందుకో మరి. అది అక్కడ కొద్దిగా రైటింగ్ దెబ్బతినింది. అక్కడ వీళ్ళు కూడా వదిలేస్తారు, వాళ్ళని క్షమించి వదిలేస్తే మన హీరో ఒప్పుకుంటాడు, మళ్ళీ రిపీట్ అనమాట ఇంకోసారి. ఈసారి కథ మొత్తం నేపాల్కి షిఫ్ట్ అవుతుంది. ఇంకా సెకండ్ హాఫ్ మొత్తం నేపాల్లో తీశారు. ఇక నేపాల్లో కూడా హీరోని మళ్ళీ ప్రకాష్ రాజ్ వచ్చి పట్టుకొని ఇంకా అంటే ఈసారి యాక్చువల్గా సీరియస్గా ఇక హీరోతో పని అయిపోయింది. యాక్చువల్ చెప్పాలంటే సినిమా అయిపోయింది అక్కడికి, హీరో జాబ్ కూడా అయిపోయింది ఆల్మోస్ట్. హీరోయిన్కి కూడా తెలిసిపోయింది హీరో ఏం చేస్తున్నాడు అనేసి. ఇక సుబ్బరాజుని కట్ చేసి పడేశారు. అక్కడ సుబ్బరాజు క్యారెక్టర్ లేదు, నేపాల్కి తీసుకెళ్ళలేదు పాపం అతను. ఇక హీరో అక్కడ వచ్చేయాలి, కానీ ప్రకాష్ రాజ్ అసలు హీరో రావడమే ఇష్టం లేని ప్రకాష్ రాజు ఉండాలి అంటాడు. ఎందుకు ఉండాలంటాడో అర్థం కాదు నాకు. హీరో ఇంత కష్టపడింది ప్రకాష్ రాజ్ టీంతో కలిసి పనిచేయడానికి,
కానీ చేయను అంటాడు ఎందుకు మరి, అదే అర్థం కాలేదు నాకు. ఇప్పుడు ప్రకాష్ రాజు హీరోయిన్ చూపించి బెదిరించి నువ్వు మాతో ఉండాలా అంటాడు. ఏందో అక్కడ నాకు నేను మిస్ అయ్యానా మరి, రైటింగ్ ఎలా ఉందో తెలియదు కానీ అది కన్విన్సింగ్ అనిపించలేదు. ఇక అక్కడ ఒక అరగంట పాటు నేపాల్లో ఏదేదో పెట్టుకున్నారు. ఈ మధ్యన హీరో హీరోయిన్ రొమాన్స్ అక్కడే వస్తుంది. మనకు ట్రైలర్లో చూపించిన డైలాగు హైదరాబాదీ ఉర్దూ తెలుగులో మాట్లాడడము, నాకి నీకి నచ్చినాయి. అది అక్కడంతా బూతులు చాలా ఉన్నింది ఆ ట్రైలర్లో, అవన్నీ కట్ చేసేసారు సెన్సార్లో. సో మగముండా కొడుకులు అనేది కూడా తీసేశారు, మగనా కొడుకులకు వచ్చేసింది. ఇంకా అక్కడి నుంచి మళ్ళీ అక్కడ అంటే బ్యాక్గ్రౌండ్లో కొద్దిగా ఒక ఇంగ్లీష్ సాంగ్స్, హిందీ సాంగ్స్, ఉర్దూ సాంగ్స్ అలా పెట్టుకుంటూ వచ్చారు మౌంటేజ్ లాగా. ఇక ప్రీ క్లైమాక్స్లో కూడా ఏమంటారు మన హీరోకి అంటే ఇప్పుడు విలన్స్ ప్రకాష్ రాజ్ టీమ్ని ఏమో చేస్తున్నారని తెలిసి అయినా కానీ అలాగే ముందుకెళ్ళిపోతే వాళ్ళకి చెప్పకుండా ముందుకెళ్ళిపోవడము, అందరూ దొరికిపోవడం అనేది అసలు ఏంటో అర్థం కాలేదు నాకు అసలు. అది ఇక తర్వాత క్లైమాక్స్ ట్రైన్లో పెట్టుకున్నారు. ట్రైన్లో అంత ఏమంటారు మనకంతా గ్రీన్ వర్క్ సీజే వరకు కూడా కొద్దిగా పూర్గానే ఉంది, తెలిసిపోతుంది అంతా. ఆ క్లైమాక్స్ ఫైటు అదంతా అంతే అయిపోయింది సినిమా, ఇంకా సింపుల్గా అయిపోయింది. ఇంకా బొమ్మరిల్లు భాస్కర్ మార్కు ఉండాలన్నట్టు బొమ్మరిల్లులో మనకు ప్రకాష్ రాజు హాసిని అంటే మన జనిలే ఇంటి ముందుకు వచ్చి అడుగుతాడు కదా మా అమ్మాయిని పంపిమని, అలాంటి సీనే క్లైమాక్స్లో మళ్ళీ పెట్టుకున్నారు. మన సిద్ధు జొన్నలగడ్డ ఇంటి ముందుకి మన ప్రకాష్ రాజు వచ్చి మాతో పనిచేయన్నట్టు. ఏంటో నాకంటే మరి నేను చాలా ఎక్స్పెక్ట్ చేశాను సిద్ధు జొన్నలగడ్డ నుంచి, బికాస్ ఆఫ్ టిల్లు స్క్వేర్. అంతకుముందు అతను మా వింత గాథ వినుమా ప్లస్ కృష్ణ అండ్ ఈ సీరియల్ 4 అతనే రాసుకున్నాడు, అతనే ఆల్మోస్ట్ డైరెక్షన్ చేసినట్టే లెక్క. మరి ఈ కథని ఎప్పుడు ఒప్పుకున్నాడు, ఈ టిల్లుని ఈ జాక్ని టిల్లు రిలీజ్ కంటే ముందు ఒప్పుకున్న కథ ఇది. ఇన్నేళ్ళు పట్టింది బయటికి రావడానికి. మరి ఏమో నాకేం అంతగా అనిపించలేదు సినిమా. నేను చాలా బాగుంటుంది అనుకున్నాను కానీ ఫ్లాట్గా వెళ్ళింది. ఇక హీరోయిన్ వైష్ణవి చైతన్య అయితే సినిమాలో డంబ్ క్యారెక్టర్ ఉంది. నేను ఈ సినిమా ప్రమోషన్స్లో చూస్తే ఆ అమ్మాయి బయట కూడా డంబ్గానే ఉంది సినిమా హీరోయిన్. ఇంటర్వ్యూస్లో మన సిద్ధు ఏం చెప్తే తను కూడా అదే చెప్తుంది. ఇంటర్వ్యూ కూడా అడుగుతున్నారు ఏంటమ్మా సేమ్ చెప్తున్నావు అంటే అవును నాకు కూడా అది అనిపిస్తుంది అని అంటుంది అంత అమాయకంగా. మరి అమాయకత్వమో అది మూర్ఖత్వమో తెలియదు, సినిమాలో కూడా క్యారెక్టర్ అలాగే ఉంది అమ్మాయిది. ఇక సిద్ధు జొన్నలగడ్డ ఏదో ట్రై చేశాడు కానీ సేమ్ టిల్లు లాగా చేసిన ఎపిసోడ్లు బాగున్నాయి, కొద్దిగా నవ్వు వస్తుంది. ఇక మిగతాదంతా సీరియస్గా ఏమంటారు ఇన్వెస్టిగేషన్ అదంతా ఏం అంతగా అనిపించలేదు. ఎందుకంటే బొమ్మరిల్లు భాస్కర్ ఇలాంటి సినిమాలు తీయలేడు. అతను ఎంతున్న ఫ్యామిలీ లవ్ ఇలాంటి ఏదైనా మంచి ఎమోషను మెసేజ్ ఇలాంటివి తీస్తాడు కానీ ఇది కంప్లీట్లీ డిఫరెంట్ జానర్. యాక్షను ఏదేదో పెట్టుకున్నారు, అసలు ఏది వర్కౌట్ అవ్వలేదు. నాకైతే అంతగా అనిపించలేదు, ఏది పండలేదు నాకు. ఏదో ఒకసారి సిద్ధు జొన్నలగడ్డ కోసం ఒకసారి చూడొచ్చు అని అనిపించింది. నా రేటింగ్ వచ్చి 2 out of 5 ఓకే అంటాను. జాక్ కొంచెం క్రాక్ అయినా కానీ మనకేమంటారు మనకు కొద్దిగా క్రాక్ తెప్పిస్తుంది సినిమా. ఏమంటే లెంత్ తక్కువ ఉంది, 2 గంటలే కాబట్టి చూసేయచ్చు. సిద్ధు కోసం ఒకసారి చూసేయచ్చు. ఇక వైష్ణవ చైతన్య కోసం ఏం లేదు అమ్మాయిది. ఇంకా అమ్మాయికి కూడా ఫ్యాన్స్ ఉంటారు కదా బేబీ సినిమాతో. ఇక ప్రకాష్ రాజు ఉన్నాడు, చాలా రోజుల తర్వాత ప్రకాష్ రాజుకి ఫుల్ లెంత్ క్యారెక్టర్ పడింది కానీ ఓకే. ప్రకాష్ రాజు రెగ్యులర్ తీసుకుని వెళ్ళిపోయాడు. ఇక సుబ్బరాజు కానీ సీనియర్ నరేష్ కానీ ఇంకా ఇంకొద్దిమంది ఉన్నారు సపోర్టింగ్ క్యారెక్టర్స్. ఓకే ఏవి సెట్ కాలేదు సినిమాకు. అంటే టిల్లు స్క్వేర్ తర్వాత వచ్చే సినిమా అయితే కాదు ఇది సిద్ధు జొన్నలగడ్డకి. ఏమంటే ముందే ఒప్పుకున్నాడు కాబట్టి చేశాడు. ఇంకొక సినిమా ఉంది తెలుసు కదా అని నెక్స్ట్ అతనిది, అది కూడా ముందే ఒప్పుకున్న సినిమాలు. ఈ 2 సినిమాలు నాకు తెలిసి దెబ్బ పడతాయి మన టిల్లుకి మన సిద్ధుకి. టిల్లు స్క్వేర్ రిలీజ్ అయ్యాక బ్లాక్ బస్టర్ అయ్యాక ఒప్పుకున్న సినిమా ఏదైతే ఉందో ఏదో ఉంది, బ్యాడ్ యాస్ ఏదో ఉంది, అక్కడి నుంచి బాగుండొచ్చు. సో ఈ సినిమా పోయినట్టే కమర్షియల్గా కూడా. నెక్స్ట్ సినిమా తెలుసు కదా కూడా పోతుంది మోస్ట్లీ నాకు తెలిసి. ఆ తర్వాత నుంచి వచ్చే సినిమాలన్నీ బాగుంటాయని అనుకుంటున్నా. అది ఈ జాక్ కొంచెం క్రాక్. సిద్ధు జొన్నలగడ్డ కొత్త సినిమా నాకైతే ఓకే అనిపించింది. మరీ అంటే మంచిగా అనిపించలేదు, అలానే మరీ చండాలంగా కూడా లేదు. ఓకే ఒకసారి చూసేయచ్చు. ఎవరన్నా నన్ను అడిగితే రికమెండ్ చేస్తే చూడమని చెప్తావా అంటే ఓకే అంటాను, ఒకసారి ట్రై చేయొచ్చు అంటాను. నేనైతే ఇంకోసారి చూడను, ఫ్యామిలీకి కూడా చూపాను. రేపొద్దున ఓటీటీలో వస్తే చూసుకోమని చెప్తాను. ఇక ఫ్యామిలీతో చూడొచ్చా అంటే చూడొచ్చు. ట్రైలర్లో ఉన్న బూతులు కూడా కట్ చేశారు. ఒకే ఒక లిప్ లాక్ ఏం కాదు కానీ జస్ట్ అలా స్మూచ్ లాంటిది ఉంది అంతే హీరో హీరోయిన్ మధ్య. అది కూడా కామెడీగా పెట్టుకున్నారు కాబట్టి ఓకే ఫ్యామిలీతో కూడా చూసేయచ్చు. సిద్ధు ఉన్నాడు కాబట్టి ఒకసారి ఒక లుక్ వేయచ్చు, చూడకపోయినా నష్టమేం లేదు, ఏం మిస్ ఏం కాము మనము. ఓకే బాయ్.